ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా అమానుష శక్తులచే బాధపడుతూ ప్రతినిత్యము నాకు ఫోన్ చేస్తూ వారి బాధలు చెప్పుకుంటూ ఫోన్లో నా వాయిస్ వెంటనే చాలా దుఃఖితులై బాధపడే విధంగా ఏడుస్తూ వారి కష్టాలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. ఏమి చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా అంటే చాలు ఫోన్లో, ఏమండి గురువుగారేనండి, అవును చెప్పండి అంటే వాళ్ళు మాట బయటికి చెప్పలేని విధంగా బొడబొడబొడబొడమని ఏడ్చేస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏమిటి? వారు చేసుకున్నటువంటి పాపం ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు కనబడినటువంటి శక్తులు వారిని ఏదో ఒక విధంగా ఎదగనీయకుండా చేస్తున్నాయి. అయితే ఆ శక్తుల్ని వారు కనుక్కోలేకపోతున్నారా? ప్రపంచంలో ఎవరు లేరా కనుక్కోవడానికంటే ఉన్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడాను వెళ్ళిన చోట్లల్లా కూడాను గురువుల్ని ఆశ్రయించినప్పుడు ఆ పండితులు కానీ ఆ సాధకులు కానీ వీరు చెప్పినటువంటి కష్టాలని విని దానికి తగినట్టుగా ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. కానీ గాయానికి తగినటువంటి మందుని వారు ఇవ్వటం లేదు. గాయం ఒక చోట అయితే మందు ఒక చోట వేస్తున్నారు. మనకు ఏదైనా ఒక అనారోగ్యం కలిగినప్పుడు దానికి సంబంధించినటువంటి వైద్యుని దగ్గరికి వెళితేనే అది నయమవుతుంది, అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి ఒక డాక్టర్ ఉన్నాడు. కంటి డాక్టర్ అంటారు, ఈఎన్టీ డాక్టర్ అంటారు, ఆ తర్వాత వచ్చి నరాల సంబంధమైన డాక్టర్ అంటారు, నెఫ్రాలజిస్ట్ మూత్రపిండాలకు సంబంధించిన వైద్య నిపుణుడు ఉండడము, అలాగే హార్ట్కి సంబంధం నిపుణుడు, లివర్కి సంబంధమైనది, బ్రెయిన్కి సంబంధమైన, ఇట్లా ప్రతి ఒక్క రోగానికి సంబంధించిన డాక్టర్ ఉన్నట్లే వీరికి కలుగుతున్నటువంటి బాధ దేని మూలంగా వీరికి సంభవిస్తూ ఉందని తెలుసుకోవడానికి వారిని తాకకుండానే, వారిని చూసిన వెంటనే వారికి ఈ రోగం ఉంది, ఇలాంటి సమస్య ఉందని చెప్పగలిగే సాధకులు తక్కువైనారు. దానికి చర్మ దుర్దర్శన సాక్షాత్కార సిద్ధి కావాలి, సరైన గురువు ఉండాలి, ఆ గురువు నియమనిష్టలతో సాధన చేసి ఉండాలి. అలాంటి వ్యక్తులను కానీ వీరు కానీ సందర్శించుంటే చక్కగా వారికి అక్కడ ఉపశమనం జరిగి ఉంటుంది, ఆ వైద్యం ఫలించుంటుంది. కానీ ఫలించక ఉన్న సొమ్మంతా కూడాను అప్పు చేసి కొంత పోగొట్టుకుంటే ఆస్తుల్ని అమ్ముకొని కొంత పోగొట్టుకున్నారు. చివరికి మా యొక్క వీడియోలను చూసి ఇక్కడ ఏమైనా మాకు మంచి జరుగుతుందా, గురువుగారు ఏమిటో ఇలా చెప్తున్నారే అన్నటువంటి ఒక శివ ఆశతో ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుండి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి కనీసము అమ్మవారికి పసుపు కుంకుమ తేండయ్యా, ఒక 50 గ్రాములు గోపురం పసుపు కుంకుమ తేండి అని చెప్పడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అంతకుముందే చెప్పేస్తారు. మేము ఎక్కడ పోయినాము, అక్కడ పోయినాము, ఇంత ఖర్చు పెట్టాము, అంత ఖర్చు పెట్టాము, లక్షలైంది, కోట్లైంది, మొత్తం పోగొట్టుకున్నాము, ఊరుదులు వెళ్ళిపోతున్నాము, మాకు ఆ బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కన్నీళ్ళు పర్వం వాళ్ళ యొక్క శోకాన్ని మనము వాళ్ళ యొక్క సమాచారాలు వింటుంటే శోక సముద్రంలో మునిగినట్లే ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్తాం? కనీసం పూలు తేండి అని చెప్పడానికి కూడా నాకు భయం వేస్తుంది. అయినా చెప్పినా కానీ వాళ్ళు తెచ్చేది అరాకొరగానే తెచ్చి అమ్మవారికి అలంకరిస్తుంటారు.
కొంతమంది బాగా అలంకరిస్తుంటారు. అంటే వాళ్ళు తెచ్చే ఆ యొక్క అమ్మవారి యొక్క సామగ్రి మేమైతే ఉపయోగించం, అమ్మవారికే సమర్పిస్తాం. అయితే వారు చెప్పే సమస్యల్లో ఒక సమస్య గురించి మాత్రమే ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే సమస్యలు ఎవరికైనా ఉంటాయండి, దాని పరిష్కారమే కదా దొరకాలి మాకంటే. పరిష్కారాలు మానవ మాత్రంగా జరగవు, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుందనేది నా యొక్క వాదన. పరమాత్మ స్వరూపిణి అమ్మవారు కానీ అయ్యగారు కానీ మన వైపు చల్లని చూపుల్ని కానీ చూస్తే అసలు నయము కానటువంటి రోగాలన్నీ కూడా మటుమయం అయిపోతాయి. అంటే సమస్త దేవతాగణము సంతుష్టే దేవిశ్రీ శంకరే స్థితి అన్నట్లుగా సర్వదేవ నమస్కృతాః దేవీనాం ప్రతిగచ్చతి అన్నట్లుగా మనము ప్రతి ఒక్క దేవుణ్ణి కొలవాల్సిన అవసరం లేదు, ప్రతి గుడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ప్రతి గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే గురువు, ఒకే తల్లి, ఒకే తండ్రి, ఒకే దైవం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఒకే భూమి మీద మనం ఉన్నాం. కానీ మనకు ఏదైనా కష్టం వస్తే రకరకాలైనటువంటి విధానాలతో వెళ్ళడం వల్ల ఏది కనెక్ట్ కావట్లేదు. అది ఎలాగంటే ఉదాహరణకి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నప్పుడు చెప్పే సమస్యల్లో మొట్టమొదటిది మా ఇంటిళ్ళ పాది అనారోగ్యంతో ఉన్నారు అంటారు. సరే డాక్టర్ అనారోగ్యంగా ఉందా, మరి నాకెందుకు ఫోన్ చేసినారండి అంటుంటారు డైరెక్ట్గా. లేదండి మీరు ఏదో వీడియోలో పెట్టారండి, ఆ వీడియోలు చూస్తున్నామండి అందుకని ఫోన్ చేస్తాము అంటుంటారు. కొంతమంది ఇల్లిటరేట్స్ కూడా ఉన్నారు ఇందులో, చదువుకోని వాళ్ళు. నేను అందుకని కొన్ని శుక్రవారాల్లో రేషన్ కార్డు హోల్డర్స్కి ఉచితంగా పూజ చేసి నిమ్మకాయ మంత్రిచ్చిస్తానని కూడాను పోస్టులు పెడుతున్నాను. నేను పెడుతున్నాను కానీ అది ఎంతమందికి వెళ్తుందో ఏమో లేదు, కానీ ఒక 10 మంది 15 మంది లోపలే వస్తున్నారు నేను పెట్టినటువంటి పోస్ట్ చూసి. ఇక్కడికి వస్తే మీరేం పైసలు కట్టాల్సిన అవసరం లేదు, అమ్మవారికి పూలు పళ్ళు తెచ్చుకొని చూపించుకొని వెళ్ళండి అయ్యా అంటుంటాను. దానికి కూడాను వాళ్ళని రానియకుండా అక్కడ ఉన్నటువంటి చెడ్డ శక్తి కదలనివ్వటం లేదు. ఆరోగ్యం బాగలేదా, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదండి. మేము చూడని డాక్టరే లేదండి, అందరి దగ్గరికి వెళ్ళామండి. అందరూ అన్ని రిపోర్ట్లు చూసి, స్కాన్ రిపోర్ట్లు అన్నీ చూసి డబ్బులు మాత్రం తీసుకునేశారు, నార్మల్ రిజల్ట్స్ వచ్చాయండి అని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే మేము పలానా చోటు ఉన్నామండి, అంత దూరం మీరు రాగలరా, రాగలిగితే పలానా సమయంకి రారండి అంటే తీరా బయలుదేరే సమయానికి వాళ్ళకి ఏదో ఒక ఆటంకం కలిగి అపాయింట్మెంట్ తీసుకొని కూడాను 1 సంవత్సరము 2 సంవత్సరాలు 6 నెలలు 3 నెలల తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు మరికొంతమంది, వివాహం జరగలేదండి అనే వాళ్ళు మరికొంతమంది, మా కుటుంబంలో ఎవ్వరికి పెళ్ళనే జరగలేదండి అనేవాళ్ళు మరికొంతమంది, మా ఇంట్లో ఉండలేకపోతున్నామండి, అక్కడ ఉంటే ఏదో ఒక గొడవ జరిగిపోతుందండి, ఒకరినొకరు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి మరికొంతమంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదండి అంటుంటారు, మరికొంతమంది సంతానమే కలగలేదండి అంటుంటారు, మాకేమో సంతానం కలిగిందండి వాళ్ళకి మంచి ఉద్యోగాలే రాలేదు అంటుంటారు, మా అబ్బాయిని ఇతర దేశాలకు పంపించాలనుకున్నామండి కానీ అతను సభ్యమైన మార్గంలో లేదండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడండి అని మరికొంతమంది అంటారు. చదువు సంధ్యల కోసం పంపిస్తే వేరే చోట వేరే వాళ్ళతో పరిచయాలు పెంచుకొని మమ్మల్ని మర్చిపోయినారండి అని మరికొంతమంది అంటున్నారు. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే అనేక కారణాలను మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే దీనికి అన్నిటికీ కామన్ అయినటువంటి కారణం ఏమైనా ఉందంటే నేను మళ్ళీ చెప్తుంటాను, మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానాలని మనం మర్చిపోవడమే. మన పూర్వీకులు చక్కగా ఆ రోజుల్లో ఉన్న దాంట్లో సంతోషంగా తిని ఉన్న ఇంట్లో పడుకొని తెల్లవారితే అయితే మళ్ళీ ఉదయంగానే పనులకి వెళ్ళి మళ్ళీ కష్టపడి చెమటోర్చి మళ్ళీ ఇంటికి వచ్చి చల్లగా అలసిపోయి నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. మనకి నిద్ర రావట్లేదే,
రేపు తెల్లారితే బతుకుతామా లేదా పోతామా అని తెలియనటువంటి పరిస్థితుల్లో రాత్రిలో పడుకుంటున్నామే. అయితే దీనికి ఏంటంటే మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానాలని మర్చిపోవడమే. ఆ రోజుల్లో కొంతమంది ఏం చేసేవాళ్ళంటే కులదేవతని ఆరాధన చేసేవారు. అందులో ముఖ్యమైనటువంటి దేవతగా ఇప్పుడు కూడా కొలుస్తున్నారు కాటేరి అంటారు. అయితే ఇదేంటంటే కాటేరి అంటున్నారంటే ఈ కాటేరి అనేది ఒక శక్తి. వారు అప్పట్లో పొలాల గట్ల దగ్గర కాటేరి దేవతని పూజ చేసుకుంటూ రెండు విధాలుగా పూజ చేసేవారు. ఒకటి బలిచ్చి పూజను పొందే కాటేరి దేవత, బలి లేకుండా సాత్వికంగా పూజ చేయించుకునే దేవత. అయితే ఆ రోజుల్లో అంతా కూడాను ఎక్కువగా బలి ఇచ్చే విధంగానే ఉపయోగించుకునేవారు. దీన్ని గ్రహించినటువంటి కొంతమంది మాంత్రిక దుర్మార్గులు, దుశ్చేష్టలు అని చెప్పాలి వాళ్ళని. వాళ్ళు ఏం చేశారంటే ఈ కాటేరి దేవతకి రకరకాలైనటువంటి మాంస సంబంధమైనటువంటి, రక్త సంబంధమైనటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని ప్రేరణ చేసి ఆ మంత్ర ఉచ్చారణలో ఆ దేవతని వశం చేసుకోవడం చేశారు. దాన్ని ఎవరైతే తమకు అనుకూలంగా ఉండరో వాళ్ళందరి మీద కూడాను కాటేరి శక్తిని ప్రయోగించారు. ఇప్పుడు నేను చెప్పేది సినిమా కథ కాదు, ఇది ఆల్రెడీ జరిగిన సంఘటనలు. మన దగ్గరికి వస్తున్నటువంటి భక్తజనులు చేసే ఆర్తనాదాలు, వారి బాధలు వాళ్ళు చెప్పుకున్నప్పుడు అనేకమైన అనుభవాలు మేము సేకరించి ఆల్రెడీ అంతకుముందు అమ్మవారి అనుగ్రహంతో మా గురువు శ్రీ రామూర్తి గారి యొక్క అవధూత అనుగ్రహంతో చేస్తున్న సంఘటనలు అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ నేను మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే రోజు రోజుకి ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి. దానికి ఏమైనా పుల్ స్టాప్ ఉందా అనేది మనం ఆలోచించాలి కదా. దీనికి జాతకం పనిచేస్తుందా అంటే జాతకం పనిచేయదు. ఒక జాతకాన్ని చూసి వీళ్ళకి ఈ యొక్క కాటేరి గ్రహ దోషం ఉందనో, లేకపోతే ఇలాగ సర్పదోషం ఉందనో, లేకపోతే ఇలాంటి దోషం అలాంటి దోషం లేదు చేతబడి దోషమనో, బాణామతి జరిగిందనో, చిల్లంకి విద్య జరిగిందనో, వీళ్ళింట్లో ధనపిచాచి ఉందనో, లేకపోతే వీళ్ళింట్లో ఇలాగ చేసి పెట్టేశారనో చెప్పలేము. అంటే ఏమిటి, జాతక చక్రానికి కూడాను అతీతమైనటువంటి శక్తి, కంటికి కనబడినటువంటి శక్తి. నేను చాలా వీడియోలు పెడుతుంటాను. మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని ఆడియో రూపంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీకు జరిగిన సంఘటనలు చాలా మందికి జరుగుతున్నాయి, వాళ్ళు ఇంకా కూడాను కళ్ళు మూసుకొని ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వంశాన్ని నాశనం చేస్తుంది చెడ్డ శక్తులు, 10 మందికి తెలియాలని పెడుతున్నాను. మొన్న నేను పెట్టాను, ఒక ఇంటికి ముందరగ భాగంలో ఈశాన్య భాగంలో ఒక బావి ఉంది. ఆ బావిలో వచ్చినటువంటి పిచాచ శక్తి ఆ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ చిన్నాన్నని తినేసింది, చంపేసింది. ఆ కుటుంబం నుండి వేరుపరచబడి వీళ్ళు వేరే చోటికి వెళ్ళిపోవడము, ఇంకా కూడా నాడు 25 సంవత్సరాలుగా ఆ యొక్క శక్తి విన్యాసం చేస్తూ ఉందని ఇలాగ చెప్తూ వచ్చాను. అదంతా కూడా నేను డైరెక్ట్గా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అతనికి రికార్డు చేయడానికి తెలియకపోతే దాని తర్వాత ఇంకొక అతను క్యూలో ఉన్నటువంటి అతను రికార్డ్ చేసి ఆయనకి పంపించడం అనేది జరిగింది. తర్వాత నేను కూడా అడిగాను, ఒకసారి నాకు కూడా రికార్డు పంపించండి, దానివల్ల ఉపయోగం చాలా మంది పొందుతారంటే తర్వాత నాకు పంపించారు. దాన్ని నేను మీకు కంప్రెస్ చేసి ఒక వీడియో లాగా చేసి మీకు ఆడియో వీడియోని పెట్టాను, మీరు విని ఉంటారు. అంటే అది ఎలా తెలుస్తుంది మనకు తెలియదు కదా. మనం ఎక్కడున్నాం, రేణిగుంటలో త్రిశక్తి పూజా మందిర్లో ఉన్నాం. అలాంటప్పుడు ఇక్కడి నుంచి అక్కడెక్కడో తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి సంఘటనని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం. మనము రేణిగుంటలో వండుకొని శ్రీ త్రిశక్తి పూజా మందిర్లో నుండే అన్ని విషయాల్ని ఎలా చూడగలిగి నిక్కచ్చిగా చెప్పగలిగాం. ఇది ఎవరి గొప్పతనము, అమ్మవారి గొప్పతనం. అమ్మవారికి ఉన్నటువంటి ఆ యొక్క దార్శనికత, విజన్ అనేది అంత దూరం వెళ్ళి కూడా చూడగలిగి చెప్పగలిగింది. అలాగే చెప్పగలిగే వారు కావాలి, దానికి మూలం ఏమిటో తెలియాలి. ఈ కాటేరి శక్తుల్ని అప్పుడు ఆవాహనం చేసుకుని ఊర్లలో సంచరిస్తున్నటువంటి ఈ యొక్క బుడబొక్కల వాళ్ళు కావచ్చు, లేదా నల్ల బట్టలు వేసుకుని పూజలు చేసేవాళ్ళు, ధ్యానాలు చేసేవాళ్ళు, శ్మశాన వాటికల దగ్గర నివసించేవాళ్ళు, శ్మశానంలో శవాన్ని బయటికి తీసి దాంతో కొన్ని ప్రక్రియలు చేసేవాళ్ళు. ఈ కాటేరి శక్తిని చెడ్డగా ఉపయోగించి స్త్రీల మీద అధికంగా
ప్రయోగించడం మొదలుపెట్టారు. ఏ కుటుంబ పరంపరలోనైతే ఈ యొక్క కాటేరి శక్తి నెగిటివ్గా మారుతుందో, అంటే ఒకప్పుడు అది కులదైవంగా ఉండేది, కులదైవ శక్తిగా అందరినీ రక్షిస్తూ ఉన్న ఆ యొక్క శక్తిని ఈ విధంగా మార్చేశారు. అందుకని నేను చెప్తుంటాను, ఒక శక్తిని నాశనం చేయడం కానీ లేదా సృష్టించడం కానీ ఎవరి వల్ల కాదు, కానీ ఒక శక్తి ఒక రూపంలో నుండి ఇంకొక రూపంలోకి మార్చడానికి మాత్రం అవకాశం ఉంటుందని. ఆ విధంగా ఈ కాటేరి శక్తిని కులదైవ శక్తిగా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ కాటేరి అంటే నేను ఇంతకుముందు కూడా అనేక వీడియోలు చెప్తుంటాను, దేవతలందరూ కూడాను మనం ఏం కోరితే అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మంచి కోరితే మంచినిస్తారు, చెడ్డని కోరితే చెడ్డనిస్తారు. అది ప్రకృతి యొక్క ధర్మం. ఆ విధంగా ఈ దైవశక్తిని దుర్మాతగా మార్చుకొని, ఇప్పుడు ఒక ఊర్లో ఉంటారు, చాలామంది ఆడబిడ్డలు ఉంటారు, పెళ్లి కాకమునుపు ఒక వయసుకు వచ్చి ఉంటారు, ఏజ్ అటెంప్ట్ చేస్తుంటారు, చాలామంది కుర్రవాళ్ళు ఉంటారు, లేదా కొద్దిగా మంచిగా యవ్వనంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ అమ్మాయి కావాల్సి వస్తుంది, అనుభవించాలనుకుంటారు, లేదా వేరే విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇలాంటి దుర్ముఖిని పూజ చేస్తున్నటువంటి ఈ యొక్క చేతబడి సంబంధమైన దోషాలని ప్రేరేపించే మాంత్రిక దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలో కాటేరి విద్య కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఇచ్చి వాళ్ళ మీద పలానా ఫోటో పెట్టి, లేకపోతే మట్టి మశానం అవి తీసుకొచ్చి కాలు కింద గోర్లు, కాలులో ఉన్న గోర్లు, కాలు కింద ఉన్న మట్టి, వెంట్రుకలు, ఇలాంటివన్నీ గోర్లు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి చెమ్మని చెప్పి వాళ్ళ దగ్గర చేపిస్తారు. అప్పుడు అక్కడ నుండి చూసుకోండి, ఆ అమ్మాయిలో ఆ పెళ్ళైపోయినా కానీ గర్భం నిలబడదు, సంతానం అనేది నిలబడదు, ఎప్పుడు బ్లీడింగ్ అవుతుంటుంది. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులుగా పోస్తుంటారు, వాళ్ళు ఏమేమో నిలపాలని ప్రయత్నం చేసి మందులు ఇస్తుంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆగదు. శరీరం క్షీణిస్తూ ఉంటుంది, కుంచుకుపోతుంటుంది, శరీరంలో ఉన్నటువంటి మధ్య శక్తి అంతా తగ్గిపోతుంది, మోకాలు నొప్పి వస్తుంది, ఒకరోజు కాళ్ళు ఊదిపోతాయి, ఒకరోజు తల ఊదిపోతుంది, శరీరంలో అవయవాలన్నీ కూడాను బాగా ఊదిపోతాయి, స్వెల్ వస్తుంది, దాంతోపాటు తిక్క ఆలోచనలు వస్తాయి, తమను మరిసిపోయి వేరే వాళ్ళ యొక్క వలలో కూడా పడిపోతారు, భర్తతో సంసార జీవితాన్ని కొనసాగించరు, లేనిపోని అగచాట్లన్నీ కూడా పొందుతుంటారు. వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సిటీ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వారికి కాటేరి శక్తి ఉంది అని ఎలా తెలుస్తుంది? దానికి మనలాంటి అమ్మవారి దగ్గర ఉన్న భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే భవిష్యత్ దర్శనం ద్వారా తెలుస్తుంది. నీకు ఇలాంటి శక్తి శరీరంలో ఉంది, ఆ శక్తి వలన మీరు ఆ శక్తి యొక్క కంట్రోల్లో మీరు ఉన్నారు, ఇది ఇలాగే చేస్తుంది, అలాగే చేస్తే మనం ముందుగా సిమ్టమ్స్ అన్ని చెప్తాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి. అలా చెప్పినప్పుడు అవునండి ఇవన్నీ ఉన్నాయండి, సరే మీరేమన్నా అడగండి అంటే ఏమీ లేదండి అన్నీ మీరే చెప్పేసినారని అంటారు. అవన్నీ చెప్పిన తర్వాత దీనికి ఏం పరిహారం అంటే, అప్పుడు మనం అమ్మవారి యొక్క అనుగ్రహంతో హోమంలోనే కూర్చోమంటాం, లేదా మీ ఇంటికాడ ఎక్కడైనా కానీ మీ శక్తి కొలది ఇలాంటి పూజ చేసుకోమని చెప్తాం. అది ఇది జాతకానికి సంబంధం పడినది, జాతకములో లేనిది, జాతకానికే సంబంధపడినటువంటి ఒక అతీంద్రమైనటువంటి కంటి కనబడిన శక్తి చేసే పనులని మనము ఆ యొక్క భవిష్యత్ దర్శనం ద్వారా తెలుసుకొని చెప్తాం. ఇలాగ చేయండి అంటే అప్పుడు 1 వారం 2 వారాలు 3 వారాల్లోనే బాగా అయిపోతాం. మళ్ళీ రాకుండా మళ్ళీ కావాలంటే ఏదైనా రక్షణ కలిగించడానికి అమ్మవారిని అడిగి ఇస్తాం. ఇది విధానం. ఈ విధానం కాకుండా మనం ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. అయితే ఈ కాటేరి గ్రహాన్ని వీరేం చేస్తారంటే ఆడబిడ్డలకు గర్భం మీద ప్రయోగిస్తారు. మేము పిలిచినప్పుడు మా కోరికలు తీర్చడానికి రాలేని మీరు జీవితంలో ఆ సంసార జీవితానికి ఉపయోగపడకుండా అన్ని వేళలా నెలసరి వచ్చేది 3 రోజుల్లో వస్తుంది, లేదా 5 రోజులు కూడా వస్తుంది కొంతమంది బిడ్డలకి. కానీ నెలల తరబడి 15 రోజులకి 20 రోజులకి అలా కంటిన్యూగా దారిలాగా పోతూ ఉంటే వాళ్ళ శరీరంలోని రక్తం అంతా కూడా జుర్రేస్తుంది. ఈ కాటేరి శక్తి చెడ్డ శక్తి అది. ఒకప్పుడు కులదైవంగా భావించి పూజ చేసేవాళ్ళు. కాబట్టి దానిని ఆపడానికి దానికి తగినటువంటి దానికంటే మించిన శక్తిని మనం ఉపయోగించాలి, అది కూడా సాత్వికంగా ఉపయోగించాలి. వీళ్ళని తీసుకెళ్ళి శ్మశాన వాటికల్లో ముగ్గులు వేసి అక్కడ కోళ్ళు కోసి రక్తాన్ని ముఖానికి పూసి తలకు పూసి
ఎంట్రుకలకు పూసి రక్తం తాగించి ఇలాంటి ఘోరమైనటువంటి పనులన్నీ కూడా చేపించిన తర్వాత ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమిటి ఇలాగ చేశారంటే, అవునండి మీరు చెప్పినవన్నీ చేశామండి, అయినా 4 రోజులు బాగుందండి, ఆ తర్వాత ఎక్కువైపోయిందండి, ఇప్పుడు మంచానికే పరిమితం అయిపోయింది అంటుంటారు. ఆమెను చూస్తే యవ్వనంగా ఉంటుంది, 30 సంవత్సరాలు కూడా నిండి ఉండదు, పెళ్ళి బిడ్డలు కూడా కలిగి ఉండరు, వచ్చినటువంటి సంతాన ప్రాప్తి కలిగిన గర్భధారణ అంతా కూడా అబార్ట్ అయిపోతూ ఉంటుంది, రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, అది ఇంకా పెళ్లి కూడా పోనే లేదు, ఆమెకి 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఆ బిడ్డకి, కానీ నిత్యము ఇలాంటి క్రియ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఏమిటి అని కనుగొని దానికి తగినటువంటి నివారణ చేయగలిగే శక్తి ఉన్నటువంటి సాధకుల దగ్గరికి, అనుష్ఠాన సిద్ధి కలిగిన వారి దగ్గరికి వెళ్ళాలి. దాంట్లో మనం ప్రయోగించినటువంటి సాత్విక మహామంత్రాలు ఉంటాయి, అవి చాలా వరకు ఉపయోగపడతాయి. అలాగా శాకిని, డాకిని, కాకిని, మోహిని, గంధర్వ పిచాచిత యక్షిణి గ్రహాలు ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా మనం కంట్రోల్లో చేసుకొని మనము కవచం వేసుకోవాలి. ముందు ఎవరైతే సాధకులుగా ఉంటారో వాళ్ళ కవచ ధారణ చేయాలి, మంత్రంతో కవచం వేయాలి. అంతేగాని బాహుబలి లాగా ఒక ఆర్మర్ ధరించేది కాదు, అంటే కవచం ధరించేది కాదు. మంత్రయుక్తంగా శరీరంలో కానీ శరీర ప్రాణ ఆత్మ సంరక్షణార్థం కవచం ధారయామి అని పెట్టి మనం ధారయం చేస్తాం. ఆ కవచం ఏం చేస్తుందంటే మన శరీరాన్ని, ఆత్మను, ప్రాణాన్ని రక్షిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఏదైనా చెడ్డ శక్తి ఆ సమయంలో రావడానికి ప్రయత్నం చేసినా అది రిజెక్ట్ చేస్తుంది. అలాగా అనేకమైన విద్యలు ఉన్నాయి, లేదంటే లేదు, కానీ దాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి వాడే సాధకుడు. కాబట్టి ఇలాంటి కాటేరీ దోషం ఉన్నటువంటి వారి కుటుంబంలో ఎలా ఉంటుంది? మొట్టమొదట ఎక్కడ దెబ్బతీస్తుందంటే గర్భసంచిని దెబ్బతీస్తుంది. అక్కడ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, పీరియడ్స్ టైంలో ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది, ఆ కుటుంబంలో సంసార జీవితం అనేది లేకుండా చేసేస్తుంది. ఇలాగ పోతుంటే ఎందుకులే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అది గర్భసంచి చెడిపోయిందమ్మా, దాన్ని తీసేస్తేనే మంచిది అంటారు, దాన్ని రిమూవ్ చేసేస్తారు, యూట్రస్ తీసేస్తారు. కొంతమందికి ఇలాగే పోతూ ఉంటే ఏమవుతుందంటే గర్భంలో క్యాన్సర్ వస్తుంది, గడ్డలుగా తయారవుతుంది. దీన్ని మనము ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక ప్రైమరీ స్టేజ్లోనే చేయాలి. అడ్వాన్స్ అయిన తర్వాత ఏం చేసినా కష్టమే. దానికి మనం ఎంత పూజలు చేసినా, వ్రతాలు చేసినా, హోమాలు చేసినా పని చేయదు. అయితే దీన్ని ఏమిగా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే అది రక్త కాటేరి అంటారు, దాన్ని మెయిన్గా రక్త కాటేరి అంటారు. అది రక్త కాటేరి పిశాచిగా మారిపోయిందంటే మనము చాలా వరకు ఇబ్బంది పడతాం. గర్భధారణ చేసి కూడాను, గర్భం దాల్చి కూడాను ఒక 5 నెలలు గర్భం ఉండి అది ఎగదన్నేసి ఆ యొక్క పిండం ఏం చేస్తుందంటే పైకి తంతుంది, మన చెస్ట్ వరకు కొట్టేస్తుంది. భరించలేని పరిస్థితుల్లో ఆ బ్లడ్ నోట్లో వస్తుందా లేదా మామూలుగా యోని ద్వారా వస్తుందని తెలియని పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా క్రూరమైనటువంటి పరిస్థితుల్లో చెడ్డ మాంత్రికులు చేసే క్రియలకి చాలామంది బలి అవుతున్నారు. అంటే ఈ రోజుకి నేను మీకు ఒక కాటేరి అమ్మవారు ఒకప్పుడు కులదేవతగా ఉన్నటువంటి ఆ తల్లిని ఈ దుర్మార్గులు ఏ విధంగా సంసారాన్ని కూలదీయడానికి ఉపయోగించే కాటేరి పిచాచిగా, రక్త కాటేరి పిచాచిగా మార్చేస్తా ఉన్నారు అన్న విషయాలను చెప్తున్నాను. కొన్నాళ్ళకి వాళ్ళకి ఆ బిడ్డలకి పిచ్చెక్కిపోయి అసలు ఇంట్లో కేకలేయడము, సరిగా వారు దాన్ని కంట్రోల్ చేయలేని పక్షంలో చనిపోయే పరిస్థితి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. తట్టుకోలేక, బాధ తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గర తిరుగుతారు, ఆ 10 సార్లు డాక్టర్ దగ్గర తిరుగుతూ ఉంటే అక్కడ వచ్చిన పేషెంట్లు మనల్నే కావాలని పైకి కిందకి చూస్తుంటారు. ఏంది వీళ్ళు సంవత్సరాల తరబడి వస్తున్నారే అని. ఇది అక్కన పక్కన వాళ్ళకి చెప్పుకోలేము, అవమానాలకి గురి అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పకొచ్చే విషయం ఏమిటంటే, మీకు ఒకవేళ ఇలాంటి సమస్య మీ కుటుంబ పరంపరలో ఏమైనా ఉంటే చక్కటి అనుష్ఠాన సిద్ధి కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. అనవసరంగా అబ్రకడబ్రా అనేసి ఇలాగా ఈ యొక్క ఏమంటారు దీన్ని శుద్ర మాంత్రికత్వం చేసే వాళ్ళ దగ్గరికి దయచేసి వెళ్ళకండి. అలా వెళ్ళడం వల్ల అది రెట్టింపు అయిపోతుంది, తర్వాత కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. మనకు భగవంతుడు జన్మనిచ్చినప్పుడు
మన చుట్టూ కూడాను ఇలాంటి దుష్టులను కూడా పెడతాడు. అయితే అందరికీ అది తెలిసి రాదు. ఎప్పుడైతే మీకు తెలిసి రాదో దానికి కారణం ఏంటంటే మీకున్నటువంటి కులదేవత అనేవారు కట్టుకట్టి పడే వయసు ఉంటారు. ఆ మాంత్రిక శక్తితో కులదేవత అనేది మాట రానియకుండా, కులదేవత ఇచ్చే ఆశీర్వాదాలు మీకు తగలకుండా, కులదేవత దగ్గరికి వెళ్ళి పూజ చేయాలన్నా కానీ ఇష్టం లేకుండా, అంతెందుకు మీ ఇంట్లోనే ఒక దీపం వెలిగించడానికి కూడాను చాలా కష్టపడవలసిన విధంగా, స్నానం చేయలేడానికి స్నానము లేదా శుచిగా ఉందాము, స్నానం చేద్దాం, ముఖం కడుక్కుందామని కూడా లేకుండా చేసే విద్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడాను చేసేవారు ఎక్కడుంటారు? ఇప్పుడున్నటువంటి 21వ శతాబ్దంలో కూడాను ఇలాంటివన్నీ జరుగుతాయా అంటే అనుభవిస్తున్నటువంటి వారికి తెలుస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కుటుంబాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. కానీ వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే తక్కువగా చూస్తారని. కానీ కష్టపడుతూ అవస్థలు పడుతున్నటువంటి ఆ ఆడబిడ్డలు ఆ విషయాన్ని తెలుసుకునే లోపలే కాలం అయిపోతున్నారే. కొంతమంది ఈ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసేస్తున్నారు. కనీసము కాలేజీకి వెళ్ళడానికి కూడాను ఇది అవస్థను కలిగిస్తుంది. కాలేజీకి వెళ్ళడానికి కూడా వీలు కాని విధంగా 10 మందిలో మాట్లాడేటప్పుడు కూడా ఒక అనీజీగా ఫీల్ చేస్తుంది అది. ఇలాంటి కాటేరీ గ్రహ దోషాలు ఉన్నటువంటి కుటుంబాలలో ప్రశాంతత ఉండదు. ఎప్పుడు చూసినా టెన్షన్, అప్పులు పాలైపోయి ఆస్తులు అమ్ముకొని డాక్టర్లకు పెట్టినా తగ్గకుండా ఈ దుష్ట మాంత్రికులు స్వలాభం కొరకు, స్వల్పమైన కోరికల కొరకు చేస్తున్నారు. అలాంటి వారి దగ్గరికి కొంతమంది వెళ్ళి వాళ్ళ ఊబిలో పడి ఒక భార్య భర్త ఇద్దరు హ్యాపీగా ఇక్కడ మంచిగా జనాలు వెళ్తున్నారు, బాగా చూస్తున్నారేమని వెళ్తారు. ఆ దుష్ట మాంత్రికుడు ఆ అమ్మాయి మీద కన్ను పెట్టడము, ఆమె సేవ చేసినట్టుగా పిలవడము, తర్వాత ఆమెకి తలకి వటయక్షిణి ఇలాంటివి అంటించడము, ఇలాంటివి కూడా జరిగిన సంఘటనలు మా యొక్క దృష్టిలోకి చాలా వచ్చున్నాయి. తీరా చూస్తే కొన్నాళ్ళకి ఆమె మతిస్థిమితం లేకుండా అయిపోవడము, భర్త అది భరించలేక ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అనేసి అతను ఆత్మహత్య చేసుకోవడము, చివరికి ఆ అమ్మాయి ఆ యొక్క మాంత్రికుని వలలో పడిపోవడము, ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు నా దృష్టిలోకి వస్తూనే ఉంటాయి. అయితే దీనికన్నిటికీ మనం మొదటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మొదటే తెలుసుకొని కానీ ముందుకెళ్ళగలిగితే దాని నుండి బయటపెట్టచ్చు. అది భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఇది కూడా జరుగుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహము, కులదేవత అనుగ్రహం ఉండాలి. కానీ కులదేవతనే మీకు కట్టేసి పెట్టేశారే, మరి ఇంకెవరు మిమ్మల్ని రక్షిస్తారంటే ఇంకా యూట్యూబే మిమ్మల్ని రక్షించాలి. యూట్యూబుల ద్వారా కొంతమంది నిజమైనటువంటి సాధకులు పెట్టే విషయాల్ని గ్రహించి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ బాగోయినట్టు దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అలాగా మీకేమైనా కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందో చూద్దాం. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్ర.